అమలాపురంలో పురపాలక సంఘ సాధారణ సమావేశం వాడివేడిగా సాగింది. పురపాలక సంఘ భవనం పక్కనే ఉన్న ఒక షాపుకు దాదాపుగా 9 లక్షల రూపాయలు వినియోగించడంపై చర్చ జరిగింది. పురపాలక సంఘ భవనం ఆనుకుని ఆ షాపునకు ట్రాన్స్ఫార్మర్ అమర్చడం, షాపు ఆవరణంలో జనరేటర్కు అనుమతి ఇవ్వడం గురించి దీన్ని కౌన్సిలర్లో పెట్టకుండా 9 లక్షల రూపాయలు ఎలా కట్ చేస్తారని ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయిల్, వైఎస్ఆర్సీపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు కమిషనర్ని అడిగారు. ప్రజలకు వినియోగించబడే చిన్న ఖర్చులకు కూడా నిధుల కొరత ఉందన్న కమిషనర్ దీన్ని నిధులకు ఎక్కడి నుంచి తీసుకువచ్చారో సమాధానం చెప్పాలని జనసేన, టీడీపీ కౌన్సిలర్లు కోరారు. ఎవరైతే వాడుకున్న లీజుదారులు కట్టాలా, అదే మున్సిపాలిటీ కట్టాలని సమస్య వచ్చింది. అది ఎప్పటికైనా సరే ఆ సౌర్ఫేక్ ఏదైతే ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో మున్సిపల్ ప్రాపర్టీ అవుతుంది, మనం కడితే కనుక. కానీ అతను వ్యాపారానికి మనం ఏదైతే వర్క్ ఇచ్చేటానికో లేకపోతే అది కౌన్సిల్ నిర్ణయం తీసుకునే టైంకి ఈ నిర్ణయం తెలియదు మనకి. అది ఏదైతే అదనపుగా ఈ సౌర్ఫేక్ ఏదైతే ట్రాన్స్ఫార్మర్ మనం పెట్టాల్సి వచ్చింది. దీనికి సంబంధించి నన్ను అడగడం జరిగింది. ఆయన ఏమని అడిగారంటే, నేను 3 లక్షల రూపాయలు అద్దె ఏదైతే అడ్వాన్స్ చెల్లించున్నాను, 70 kV ఏదైతే ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో దీని అంచనా నిమిత్తం 4 లక్షల రూపాయలు చెల్లించమన్నారు. రూల్ ప్రకారంగా ఈ ప్రాపర్టీలు వేస్తారు కాబట్టి మీరే మొత్తం వేసేవాలి అని చెప్పి అనడం జరిగింది. అనడం జరిగిన తర్వాత లేదంటే వేరే మున్సిపాలిటీ కనుక్కున్న తర్వాత మీరు ఇచ్చేటప్పుడు ఏదైతే వర్క్ ఇచ్చేటప్పుడు కానీ భౌతిక నిర్మాణం అయ్యేటప్పుడు కానీ ఈ నిర్ణయం లేదు కాబట్టి 9 లక్షల రూపాయలు ఆయన దగ్గర వసూలు చేయాలని అడగడం జరిగింది. దీని మీద మళ్ళీ ఒకసారి కాంట్రాక్టర్ చెప్తే కాంట్రాక్టర్ ఏమన్నారంటే మీరే వేయాలి. మీరు బీఆర్ఎస్ 10 ఏళ్ల